వెంటనే డాక్టర్ని కలవాలి అంటారు. మీకు మీరే కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇది అలాగే ఉంటుంది అనుకుంటే ఎలా? నాకేం కాదండి, ఒంటరిగా ఉంటున్నాను, అయిన వాళ్ళకి దూరంగా బతుకుతున్నాను. వాళ్ళని తలుచుకున్నప్పుడు మనసుకి కొంచెం బాధగా ఉంటుంది. అది అది ఇలా నీరసంలో చూపిస్తుంది. నువ్వు ఒంటరిగా ఉంటున్నావని అర్థమైంది, కానీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఏంటో నీకు తెలీదు. మీ వాళ్లకు దూరంగా ఉంటున్నాను అంటున్నావు కదా, వెంటనే వాళ్ళని కలుసుకొని మా దగ్గరికి తీసుకురా. ఏంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు? నాకేమైంది? ఆ రిపోర్ట్స్లో ఏముంది? ప్రాబ్లం ఏమైనా ఉందా? చెప్పాను కదమ్మా, నీ వాళ్ళని తీసుకొని నా దగ్గరికి తీసుకురా, నేను వాళ్ళతో మాట్లాడతాను. నాతో వచ్చే వాళ్ళే ఉంటే నేను ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వస్తాను? నేను ఎవరిని తీసుకురాలేను, అలా అని ఎవరి దగ్గరికి వెళ్ళలేను కూడా. అందుకే పరిస్థితి ఏదైనా సరే నాతో చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను. చూడమ్మా, ఇది ఒక పేషెంట్తో నేను చెప్పకూడని విషయం, కానీ ముందు నీ పరిస్థితి ఏంటో నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మీ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాక నీకు బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే నువ్వు బతకడం చాలా కష్టం అవుతుంది. ఆ ట్రీట్మెంట్ కూడా చాలా ఖర్చు అవుతుంది. పైగా మానసికంగా నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి.